ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోదాదేవి వ్రత నియమాల గురించి చెప్పింది. ఆ పాసురం గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాము. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்ப வைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடல் பையத்து இந்த பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காரே நீராடி மயிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் மாந்தைனை கைகாட்டி ఉయ్యుమారెన్ని యుగందేలో రెంబావై. తాత్పర్యమేమనగా, భగవంతుని దర్శించుటకు వెళ్ళివారు భగవదనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమములను అనుసరించవలేను. శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకమున పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవదనుగ్రహముచే ఆనందమునే అనుభవించుచున్న వారలారా, మేము ఈ వ్రతమునకు ఏర్పరచుకున్న నియమములను వినుడు. పాలసముద్రంలో పడుకొని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపద్మలకు మంగళం పాడదము. మేము ఈ వ్రతం ఆచరించినంత కాలము నీటిని కానీ పాలను కానీ అనుభవింపము. తెల్లవారుజాముననే మేల్కొని చన్నీటిలోనే స్నానం ఆచరించదము. కళ్లకు కాటుకల అలంకరించుకొనము. కేశపాసమును పరిమళింపజేయుటకు సువాసన గల పూలదండలను ధరించము. మా పెద్దలు విడిచిపూచిన చెడు పనులను మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలను కానీ అసత్యములను కానీ ఎక్కడనూ ఎప్పుడునూ పలుకము. ఇతరులకు హాని కొరుగు పనులను చెయ్యము. ఇతరులకు కష్టములు కలిగించు ఆలోచనలు చేయము. జ్ఞానసంపన్నుడైన మహాత్ములను ధనధాన్యాదులచే అధికముగా సత్కరించదము. బ్రహ్మచారులకు భిక్షుకులకును భిక్ష పెట్టదము. ఈ సంసారము నుండి ఎట్లు ఉద్ధరింపబడదుమా అనియే ఆలోచన చేయుచుందుము. భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము. అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రంన చక్రమః అనగా శాస్త్రముల కంటేనూ నిర్దిష్టమైన క్రమం కంటేనూ అత్యధికమగు భక్తి ప్రధానతమైనది. భగవత్కృపయు ఆచార్య కటాక్షమును ముఖ్యమైనవిగా భావింతుము. దేవై రుష్టే గురుస్త్రాత గురువు రుష్టే న కచ్చనః అనగా దేవతలకు మనపై కోపం కలిగినచో గురువు మనకు హాని కలగకుండా కాపాడగలడు. గురువునకు మనపై కోపం వచ్చినచో రక్షించువాడెవ్వడునూ లేడు అని. కనుకనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానుగాను పరబ్రహ్మగా కూడాను భావించవలనని పెద్దలు చెబుతున్నారు. కనుక ఆచార్య కృప అత్యావశ్యకమైనది, దాన్ని విడువము అని ఈ రీతిగా వ్రత సమయమును పాటించే నియమములు గోదాదేవి మనకి చెప్పింది. శ్రీకృష్ణుని సేవకు అంకితమకుటచే యవ్వనం శ్రీకృష్ణానుగ్రహమే సంపద అని భావించిన గోదాదేవి ఈ పాసురములో వ్రత నియమములను ఈ విధంగా చెప్పింది. జై శ్రీకృష్ణ.